నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్టెడ్, ఎక్స్-సీఎం సెక్రటరీ అరెస్టెడ్, ఎక్స్-సీఎం ఓఎస్డీ అరెస్టెడ్, అండ్ మైన్స్ ఎండీ అరెస్టెడ్ అండ్ రిలీజ్డ్, బెవరేజ్ ఎండీ అరెస్టెడ్ అండ్ రిలీజ్డ్, 2 IPS ఆఫీసర్స్ సస్పెండెడ్. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అఫ్కోర్స్ లోకేష్ ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పినటువంటి ఈ విషయం అప్పట్లో తనకు కూడా కొన్ని ఆటంకాలు క్రియేట్ చేశారు. నేను అన్నీ రాసుకుంటున్నాను మొదలుపెట్టినటువంటి రెడ్ బుక్ చాలా పవర్ఫుల్గా వెళుతోంది అతనికి. అంటే బహుశా ఫస్ట్ టైం ఏమో ఏపీలో ఇలా జరగడం, అండ్ భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ఏమో ఇంతమంది బ్యూరోక్రాట్స్ హైరార్కీని అరెస్ట్ చేయడం అనేది ఏం జరుగుతుంది? అసలు కన్నా కొసరు విషయాలు ఎక్కువ జరుగుతున్నాయని అర్థం. మీరు వాస్తవాన్ని దగ్గర నుంచి చూస్తే కొండందవి ఎలకన పడుతున్నారు. మీకు రెడ్ బుక్ అన్నది అభావావేశానికి గురే మీరు రాస్తున్న భావజాలానికి ప్రతి దగ్గర నాకైతే అది విప్లవ సాహిత్యంతో సమానం. విప్లవ సాహిత్యంకి ఏమైనా శాంచుటీ ఉంటుందా? భావావేశాలు గురి చేయడానికి తప్ప ఇంకేమైనా ఉపయోగం ఉంటుందా? దాన్ని మన దగ్గర పట్టుకుని తిరిగినా ఏమవుతుందో తెలుసు కదా. అదే అవుతుంది. ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డే మీరు చెప్పిన ఆ లిస్ట్ ప్రకారం IPS ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అంటే DGP ఆఫీస్కి అటాచ్ చేశారు. ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. ఎవరి గురించి? అందులో ఏమైనా పనికొచ్చిన కార్యక్రమం ఉందా? ఎవరు? అది ఒక సెకండ్ గ్రేడ్ హీరోయిన్ ఆవిడ. అండ్ ఏం చేసిందో దేశవ్యాప్తంగా చేసిన పనికిమాలిన పనులకి అలా ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకసారి చూడమనండి. పాయింట్ 1. రెండోది, ఈ బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది? దానికి సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో వెళ్ళాలి కదా. నిన్న గౌరవ న్యాయస్థానంలో ఇచ్చిన ఇది కట్ పేస్ట్లే కదా. ఇంతకన్నా కొత్తది ఏముంది దీంట్లో? ఎక్కడ అవుట్కమ్ ఉంది? ఇప్పుడు ఉదాహరణకి లిక్కర్ కేసులో సో కాల్డ్ అరెస్ట్ అయిన కేసిరెడ్డి కానీ లేదంటే విజయసాయిరెడ్డి కానీ ఎవరి పేర్లైనా మీరు తీసుకోండి, ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎవరైనా చెప్పాడే? అవును, ఎవరు చెప్పలేదు. మరి ఇప్పుడు ఆ రోజు లిక్కర్ A3 కింద చంద్రబాబు గారు, A2 కింద కొల్లు రవీంద్ర, A1 కింద బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. లిక్కర్ స్కామ్ లాస్ట్ టైం గవర్నమెంట్లో. అక్కడ మీరు క్రానికల్ ఆర్డర్లో చూస్తే బ్యూరోక్రాట్స్ సఫర్ అయ్యారా లేకపోతే పాలసీ మేకర్స్ సఫర్ అయ్యారా? జస్ట్ కంపారిజన్ చూడండి. పాలసీ మేకర్స్ ఎవరు? లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినా కొల్లు రవీంద్ర అండ్ యాజ్ వెల్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? పాలసీ ఎవరు చేస్తారు? వాళ్ళకే చేసేది. మరి మధ్యలో తుంటి కొడితే పొలరాలేని. ఇప్పుడు గెస్ట్ కోఆర్డినేటర్ ఉంటాడు మీ ఛానల్కి, అని నన్ను పిలిస్తే రారా ప్రసాద్ మాట్లాడరా ఇక్కడికని. సరే అని మన ఇద్దరం డిబేట్లో ఏదేదో మాట్లాడాము. అరెస్ట్ గెస్ట్ కోఆర్డినేటర్ కానీ చేస్తే ఏమైనా అర్థం ఉందో దాంట్లో? నన్ను అరెస్ట్ చేయాలంటారు. నిన్ను అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేయాలి. మనకి చెప్తున్నాం మనం ఏమైనా పొరపాటు మాట్లాడితే. గెస్ట్ కోఆర్డినేటర్ కానీ అరెస్ట్ చేస్తే కామెడీగా ఉండదు? అలాగే ఉంది. ఇదే కామెడీ షో అంటే. మీరు అన్నట్టు ఎవరిని అరెస్ట్ చేసినా శాంచ్యూటీ ఏమైనా ఉందా? జస్టిఫై చేశారా? రిమాండ్ 3 రోజులు రిమాండ్. మీరు జర్నలిస్ట్ కదా సార్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. 3 రోజులు రిమాండ్ ఎవరికైనా కామెడీ కాకపోతే ఎవరికైనా వేస్తారా? 14 days ఉంటుంది జనరల్ కదా. 3 రోజులు రిమాండ్ వేసారు వీళ్ళకి, ముసలోళ్ళకి. ఎవడో ఓఎస్డీకి. ఓఎస్డీ ఎందుకు? మీ శ్రీనివాస్ని అరెస్ట్ చేయవలసిన దగ్గర అమెరికాలో కూర్చోపెట్టి నేను అపోజిషన్లో ఉన్న వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా నా పక్క ఉందో చూసుకో మిస్టర్ జగన్ అనో చేతావని ఆయన అయితే అరెస్ట్ చేయలేపారు కదా. ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఇంకెప్పుడు అలా చేయకమ్మా, చిన్నపిల్లలకి వారిని ఇంకెత్తారు, అలాగ ఇచ్చి ఉద్యోగం ఇచ్చారు విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో. ఇక్కడ నీ పిఎన్ అంటే నీ సామ్రాజ్యంలోకి నేను రాగలిగానంటే అధికార దర్పాన్ని చూపిస్తున్నారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రెండో పాయింట్, ఎవరు మరి దశరథరామరెడ్డి ధనుంజయ రెడ్డి ఇద్దరు, ఒకడు పేపర్ ఒకటి, ఇంకోటేమో IAS. ఎవరి కడుపు మంటలు? ఈ IAS మీద కూడా చాలా ఆరోపణలు ఉంటాయి. ఏది? జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. బ్యూరోక్రాట్ అయితే నీకే ట్రప్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి. అంటే ఆయన క్యాడర్ మీదే చాలా అనుమానాలు ఉన్నాయి ఆల్రెడీ. మీకు అనుమానం ఉంటే మరి మురళీమోహన్ గారి సినిమాలు చూసుకోవడం జీవితంతో 150 సినిమాల్లో అలా వారాలు అబ్బాయి తప్ప మిగిలిన అంతా అనుమానమే. ఆడు చేసిన రోల్ని అలా గిరిబాబు గారికి ఇచ్చి కూడా అనుమానం. ఆ దిక్కుమాల సినిమా కథ సారాంశం చూసుకోండి. మీరు మురళీమోహన్ గారి ఫేవరెట్ ఆడి సినిమాలు చూసి ప్రభావితం అయితే మీ కర్మ, అనుమానం జీవితాంతం పోతుంది. మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ దిక్కుమాల సినిమాలు అన్నీ అవే ఉంటాయి చూడండి. ముందు ప్రేమించి పెళ్లి చేయడం, దాన్ని వదిలేయడం, జయమాలితో డ్యాన్సు, ఆ పనికిమాలిన అదొక లాస్ట్ క్లైమాక్స్లో దేహాన్ని అడుక్కోవడం, అదే జరుగుతుంది. అలా 150 సినిమాలు తీసిన ఘనకీర్తి. అలాగే వీళ్ళు కూడా అనుమానం అన్నది పెట్టుకుంటే ఎవరైతే చేస్తారు? 2 విషయాలు ఉంటాయి సార్. గవర్నెన్స్ అన్నది ఎలా ఉంటుందంటే అనుభవంతోనే వస్తుంది. జలగం వెంగళరావు నేను 1,00,000 సార్లు చెప్తూ ఉంటాను. ఇదేంటిది నాకేటి అర్థం అవ్వట్లేదు, బ్యూరోక్రాట్స్ ప్లీజ్ కమాన్ అనగానే వాళ్ళు నెమలి పురివిప్పిన నెమలలాగా మొత్తం డ్యాన్స్ చేసి ప్రాణాలు తినేస్తారు అందరికీ. వెసెస్ ఇదే కనుక అధికారం 6 నెలల టైం ఉంటుంది సార్, క్వశ్చన్ పీరియడ్ అంటారు. ఒక IAS ఏం చేస్తాడు, ఒక IPS ఏం చేస్తాడు, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తాడు, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది?
దీనికన్నా ముందు మన దగ్గర కంపారేటివ్ అనాలిసిస్లో నేను వస్తే ఇది చేస్తానన్న దగ్గర, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను వస్తే ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందని చూపించాడు. వీళ్ళెవరు తెప్పలాగా అక్కర్లేదు, పక్కెళ్ళండి, రియల్ గవర్నెన్స్ అంటే చూపించాడు. ఎలా? రెవెన్యూ వాడు జీవితంలో వాడు మారడు, లంచగొండి వేదవాలే వాళ్ళు, డైరెక్ట్గా చెప్తున్నా. ఒకడో ఇద్దరు అచ్చని పచ్చబోసలు ఉంటాయి, ఆయన ముచ్చులు ఉంటాయి. మిగిలిన 98% నేను ప్రక్షాళించినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం సచివాలయ వ్యవస్థలుగా ఇచ్చాడు. అవును, డైరెక్ట్ ఏది కావాలన్నా అక్కడే అవుతుంది. బిట్వీన్ పీపుల్ అండ్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ అండ్ డెలివరబుల్స్. ఇక్కడ అప్పుడు బ్యూరోక్రాట్స్ గడ్డ పక్కబారతాడా పట్టడా? మా మెటీరియల్ అన్నీ ఎత్తుకెళ్ళిపోయి అన్నదే కదా. అదర్ దాన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ తప్ప మిగిలినవన్నీ కూడా సచివాలయ వ్యవస్థలో అనుసంధానించారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్. మీరు గమనించారా? ఇప్పుడు పురంధేశ్వరమ్మ 6 నెలల పండగల్ని ప్రాచినాడు వచ్చినట్టు ఇవాళ వచ్చి చెప్పినంత మాత్రం వాస్తవాన్ని దాచలేరు కదా. తప్పే దాంట్లో వాడు బొమ్మ వేసుకోవడం, రాళ్ళ మీద రంగులేయడం, ఈ 2 తప్పనే చెప్తున్నా. ఇది తప్ప మిగిలింది ఏం తప్పు చెప్పండి? ఎవరితో నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. అంటే మీకు గవర్నెన్స్ ఫోకసింగ్ గురించి చెప్తున్నా. దీని పర్యవసానాలు జిందాలోడు ఎత్తుకెళ్ళిపోయాడు. జిందాలోడు సామర్థ్యం చెప్పనా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన ఫ్లైట్లోనే కూర్చోబెట్టి నవాజ్ షరీఫ్ మనవరాలు ఇంటికి తీసుకెళ్ళిన సామర్థ్యం వాడు కూడా ఈ దిక్కుమాల ఆంధ్రప్రదేశ్ దైత్యగొట్టు పాలిటిక్స్లో తట్టుకోలేక ఇండస్ట్రీలు తరలిపోవడం అంటే ఇది. మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఇదంతా మహానాడు 28వ తారీఖు అయిపోద్ది అనుకుంటున్నాను, 26, 27 కదా. జగన్మోహన్ రెడ్డి రాత్రి అరెస్ట్, దానికోసం ఈ చావు అంతాను. అంతే అంతే. వీళ్ళు పేపర్ కూడా ఇస్తారు స్క్రిప్టు, నేను అరెస్ట్ చేశారు కాబట్టి ఈయన కూడా అరెస్ట్ చేసేస్తే పని అయిపోతుంది, అంతే. కానీ నీ సామర్థ్యం, నా సామర్థ్యం, నేనేం చేశాను, నువ్వేం చేసావు, ఇది కాదు. నీ టైంలో నువ్వు చేసావు కాబట్టి మా టైంలో మేము చేసాం, మేమేంటో చూపిస్తాం. అంటే చెమ్మ చెక్క అయిపోయింది, చెల్లు చీటి. తర్వాత జరిగేవి వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలు ఏదైనా మాడదాం. గవర్నెన్స్ అన్న దగ్గర ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గ్రాస్ రూట్ లెవెల్లో. కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి కొత్త మినిస్టర్లు, చిన్నపిల్లల ఎమ్మెల్యేలు. ఏడైనా అవినీతి ఒక్కటి ఆగిందా? పలానా తాగింది ఎవరితో చెప్పించని చూద్దాం. అవే దరిద్రాలు. వీళ్ళకి కూడా ఆవేశాలే, ఇంకా దోచేసుకోవాలని. ఎక్కడైనా దోపిడీ అవుతుందో చెప్పమానండి. ఎవ్వడి కాడు ఇలాగ సత్సంగులు మాట్లాడినట్టు ఇలా పెట్టి మాట్లాడుతున్నారు. దొందే. ఇప్పుడు నిన్న మీరు నమ్మరు, ఓఎస్డి కృష్ణమోహన్ అండ్ ధనంజయ రెడ్డి అరెస్ట్ ఇంట్లో మీకు సర్ప్రైజింగ్ మూవ్ చెప్తాను సార్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఇదే జడ్జి గారు, ఐ టెల్ యూ ఎ స్మాల్ ఫ్యాక్ట్. డెఫినెట్లీ సార్. పారా నెంబర్ 17 and 12 ఎట్ ఎనీ కాస్ట్ హైకోర్ట్ హ్యాస్ టు రీహియర్. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఒకసారి చదివాలి, తప్పదు. 3 రోజులు రిమాండ్ ఇచ్చింది. దీంట్లో ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే పారా నెంబర్ 12లో సెక్షన్ 35 ఆఫ్ ద భారతీయ న్యాయ సురక్ష సంహిత provides for arrest by a police officer without an order from a magistrate and without a warrant. The section gives discretion of the police officer who may without an order from a magistrate. 17 మాడదాం. 17 పేరాలు ఏముందంటే, we are of the view, more particularly keeping in mind the tenor of the impugnated order passed by the High Court, that we should not look into the material placed on record for the first time and take a call. You should ask the High Court to look into the materials without according to the state. Prima facie, we should like to have the benefit of the view that the High Court may take in the matter. ఈ 2/12-17 ఎందుకు చదివానంటే, మనకి దీనికన్నా ముందు మిథున్ రెడ్డి గారి ప్రొసీడింగ్ ఉంది కదా. మిథున్ రెడ్డి గారి ప్రొసీడింగ్లో ఏముంది? 12 and 7 ఇదే పేరాకు సంబంధించి బెయిల్ ఆర్డర్ హీజ్ A2, ధనంజయ రెడ్డి A33. The very same Justice Pardiwalaji examined A2 case and A33. Till this time, no one has uttered Jagan name. Even Sai Reddy A3 కూడా చెప్పలేదు. A1 కసిరెడ్డే మొత్తం అంతా చేసినట్టుగా మాట్లాడుతూ దగ్గర, ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికల్లా అరెస్ట్ దాకా ఎందుకు లీడ్ అయింది? మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఈ రెండింటి విషయాల్లో ప్రతిదీ మనకి కొట్టొచ్చినట్టు కోర్టు ప్రొసీడింగ్స్లో కనబడుతున్నప్పుడు ఎవడెవడైతే ఆర్గ్యూ చేస్తున్నాడో
ఎవడో అడిగితే 30-70% కమిషన్లకి మిఠాయి బ్యాచ్లు తయారయ్యారు దరిద్రాతి దరిద్రంగా. అంటే పార్టీని నమ్మి వెన్నుపోటు అన్నది పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనకి చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అవహేళన చేసి తెలుగుదేశం కంటే రామారావుకి వెన్నుపోటు పొడిచారు పార్టీ అని. ఇప్పుడు వాళ్ళతోనే వెన్నుపోట్లు పొడిపించి చూపిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు నమ్మిన వాళ్ళతోనే ఇంటర్నల్గానే జరుగుతుంది. ఇంటర్నల్గా జరుగుతుంది అదే కదా. ఇప్పుడు ఎట్లు లేకుండా విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఎవడైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారా? ఎవరు చెప్పకుండా కూడా వాళ్ళు జరిగిన లాలూచీలన్నిటికీ ఈడీని గారు తీసుకొచ్చేయగలిగారు. ఇప్పుడు 100 కోట్ల మంది విజయసాయిరెడ్డి చెప్పకపోతే నిన్నటిదాకా ఈడీ ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి? అవును. ఇప్పుడు ఈ కేసు అవినాష్ రెడ్డి, దీన్ని వెనక్కి ఒక్కసారి వెళ్ళి అవినాష్ రెడ్డి కేసు పడుతుంది వివేకానంద రెడ్డి గారి మాట విషయంలో. నేను చదివాను, మాటకి చెప్తున్నాను. ఏ లాయర్ అయినా 10 ఏళ్ళు పడద్దండి అసలు సబు సందర్భం లేనివాడిని ఆ కేసులోంచి బయట తీయడానికి. అది తెంగరోడు కాబట్టి ఎన్నాళ్ళు పడి చేస్తున్నారు దానికి. ఏమంటే వీళ్ళు తీసుకునే ఎక్స్క్యూజ్ రమణ గారు, జస్టిస్ రమణ గారు ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. తొక్కేం కాదు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే అవతల 2 నిమిషాలు బయట వేస్తారు. ఆ తర్వాత మహారథులు జడ్జిలు ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇన్నాళ్ళు పట్టడం అది డివి సుబ్బారావు గారు ఆఫీసులో పనిచేసి వచ్చిన వాళ్ళం బ్యాచ్లు మేము. విమర్శలు వస్తూనే ఉన్నాయి వాటి మీద. అవును, విమర్శలు లేదు సార్, ఫలితాలు లేకుండా తాత్సారం, ఒక స్ట్రాటజీ, వెనక వెన్నుపోటు రాజకీయాలకి ఇలాంటి వాళ్ళు గేములు చేస్తున్న వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసుకోండి. మొన్న లీగల్ ప్రొసీడింగ్ ఎవరిది ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిదిను ధనుంజయ రెడ్డి అరెస్ట్ దాకా లేడినా ఆ రోజు ఆర్గ్యుమెంట్లు ఎవడైనా వింటే, నేను అదంటే పళ్ళు కొరికి మరి చెప్తున్నాను, దాన్ని ఆర్గ్యుమెంట్ అని ఏ లాయర్ అయినా మాట్లాడితే ఐ వాచ్ ఫర్ ఇట్. దాన్ని ఆర్గ్యుమెంట్ అంటే T20 మ్యాచ్కి సెలెక్ట్ అయితే రాహుల్ ద్రావిడ్ డిఫెన్స్ అన్నట్టే ఉంటుంది. మ్యాచ్ ఫిక్స్ చేసి రంగంలో దిగుతున్నారా? అయితే బెదిరింపు రాజకీయాలకి తెరలేపారా? బెదిరిస్తున్నారట. ఎవరో బెదిరిస్తున్నారు కనుక్కోండి సరే. మరి సార్ ఇన్నింటి నడుమ ఈ పోలీస్ అధికారుల సంఘాలు కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? నాకు తెలియకూడదు. అంటే ఈ టైప్ ఆఫ్లో అరెస్టులు అవి జరుగుతూ వాళ్ళ మీద అభియోగాలు అవి మోపుతూ చేశారు చేయలేదు అన్నది పక్కన పెట్టండి, అసలు నిజం ఏంటన్నది పూర్తిగా పక్కన పెట్టండి. ఈ అరెస్టులు ఈ స్థాయిలో జరుగుతూ ఉంటే అసలు ఆ ఉద్యోగ భద్రత కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండొచ్చు అంటే మీకు సింపుల్గా చెప్తున్నాను కదా, అర్జెంటుగా ఈడీకి ఇచ్చింది అని కాలు కొట్టేసుకోవడానికి వీళ్ళు దరిద్రం వదిలిపోద్ది కదా. ఆ సిట్టోళ్ళు వాళ్ళు కావట్లే, వాళ్ళే రాసుకుంటారు కదా సార్. రిమాండ్ రిపోర్ట్లో రాసి కోర్టుకి ఇస్తున్న దాంట్లో సంతకం ఇది చేయలేదు సార్ అని చెప్తుంటే ఇంకేం చెప్పాలి దానికి? అవి చదవండి ఒకసారి. ఎద్దీనిందంటే దూడ కట్టిండి అని డైపర్ బ్యాచ్, కిరసనాయిల్ బంకులలో, పెట్రోల్ బంకులలో జర్నలిజాలు చేస్తుంటే ఇలాగే ఉంటాయి. మీకు మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు తెలుసుగా, మీరు రెడ్ బుక్ అనేది అన్నారు కదా, వాళ్ళు రాసేసుకున్న పేర్ల ప్రకారం రాజ్యాంగం రచించేద్దాం అనుకుంటే కుదరదు. ధర్మం 4 పాదాల మీద లేకపోవచ్చు, ఒక పాదం మీద ఎక్కడో దగ్గర ఏదో రూపంలో పరిరక్షించబడతాయి. ఇది గ్రహించండి. కోర్టు ఆపరేషన్లు చేసి మీరు సక్సెస్ సాధించేద్దాం అంటే జరగదు, కుదరదు. ఏమన్నట్టు మా టైంలో శ్రీనివాస్ గారిని దాచినట్టు దాచిలేక ఓఎస్డి కృష్ణమోహన్ దాచలేక కాదు, ఏం జరగని దానికి ఎవడు దాచాలా, ఎందుకు దాచాలా? ఓపెన్గా పెడితే 3 రోజులు రిమాండ్, 3 రోజులు రిమాండ్లు, 3 రోజులు రిమాండ్లు అద్భుతాలు కదా ఇవి. ఈ అద్భుతాలు అంటే కడుపు చల్లారిపోయింది సార్. అయితే చూడండి, అన్నం తిరిగిన తర్వాత మాకు కొంచెం అనాలజీగా ఉందంటే వాతాపి జీర్ణం అని పాట పాడినట్టే ఉంది. రే అన్నం అరగనప్పుడు ఏం చేయాలంటే డైజిన్ ట్యాబ్లెట్ వేయాలి, జలుసులు వేయాలా, ఈజ్ ఈక్వల్ టు శ్రీనివాసుని మేము కాపాడుకోగలిగాం. అపోజిషన్లో ఉన్న చూసావా వ్యవస్థని, అనుభవం నీకు ఏమీ లేదు, చిన్నపిల్లాడు, నేనెందుకు అనుభవం సంపాదించాలి ఈ పనికిమాలిన పనుల మీద అన్నది ఇతని సమాధానం. అవుట్కమ్ ఫైనల్గా మీరు అన్నది మాత్రం కరెక్ట్. మొత్తం లిక్కర్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పేరే రావట్లేదు. అసలు రాకుండా 28వ తారీఖు అరెస్ట్ గురించి మాట్లాడేస్తుంటారు. మాజీ డీజీపీ స్థాయి మాట్లాడేస్తుండే బయట, ఓడరను అని అడిగిన వాళ్ళు లేక. కామెడీ కాకపోతే ఇక్కడ మీరు ఇంకోటి చెప్తా, ఇది ఈజ్ ఈక్వల్ టు చెప్పనా, మన ఇద్దరు డిబేట్కి గెస్ట్ కోఆర్డినేటర్ నన్ను పిలిచిన పాపానికి గెస్ట్ కోఆర్డినేటర్ని అరెస్ట్ చేసినట్టే ఉంది. ఫస్ట్ మీరు చెప్పింది అదే కదా. ఇవుడండి ఓఎస్డి కృష్ణమోహన్ జగన్మోహన్ రెడ్డిని పిలిచి లెక్కర్ స్కామ్ అంతా ఇలా చేద్దాం అలా చేద్దాం అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేంత సామర్థ్యం ఒక పిఏకి ఉంటుందా చెప్పండి? పిఏ స్థాయి కదా ఓఎస్డి అంటే, కొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్ అంతే. ఇంప్రూవ్డ్ వెర్షన్ కరెక్ట్, అది అంతేనా కదా. హారికి అంత డెమాన్స్ట్రేషన్ ఇచ్చేసి ఇందులో ఎంత మిఠాయి ఉంటుంది ఇది పక్క పెట్టేసి నేలమాలగల్లో దాచేసి విదేశాలకు తరలించేసి అంత సామర్థ్యం ఉంటుందా? 3200 కోట్లు టోటల్. ఓకే అండి, అంటే ఈ అంటే రాబోయే 4 ఏళ్ళు కూడా ఇటువంటి అరెస్టులు రాజ్యాంగ అంటే చిన్నప్పుడు ఆడిన అమ్మ నాన్న అట్లాంటివి ఉంటాయి ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు అనుభవజ్ఞునోడు చేసిన పని ఎలా ఉంది, అనుభవం లేనోడు చేసిన పని ఎలా ఉంది, ఈ రెండింటికి మధ్యలో అసలు ఏమి తెలియని ఏదో చేసేద్దాం అన్నాడు తాపత్రం ఎలా ఉంది, అదే ఇది. అంతకన్నా ఇంకెళ్ళలేదు. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.